హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విరించి వాయిస్. అనుకుంటే అయిపోద్ది స్వామి అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి 9వ సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్స్ రాలేదా అంటే అది తప్పు మాటే అవుతుంది. గీతా మాధురి, శ్రీముఖి, తనుజ వీళ్ళంతా బలంగా నిలబడ్డ వాళ్ళే, గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళే, గెలుపు కోసం నిరంతరం శ్రమించిన వాళ్ళే. కానీ ఏం లాభం? విజయం వాకిట వరకు వచ్చి వెనక్కు వెళ్ళిపోతున్నారు. కాదు, ప్రేక్షకులే వాళ్ళను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్లో అయినా బిగ్ బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా అన్న సందేహం తలెత్తక మానదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదటి కామెడీతో నవ్వించి టాస్కులతో అదరగొట్టి చలాకీగా హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంలో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా, చాలా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్కి గట్టి పోటీ ఇచ్చింది. ప్రేక్షకులు ఆమెను మాట తిరుగు మురిసిపోయారు. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతి సెంటిమెంట్తో కొట్టిన కౌశల్కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీత రన్నరప్ స్థానంలో సరిపెట్టుకుంది. మూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్ బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో హౌస్లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తన వల్ల అయినంత వరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదేమో. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది. ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్స్, ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్స్ ఎవరు హౌస్కి రాలేదు. దాదాపు 6 సీజన్ల తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెల్లో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదే పదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకుల్ని తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది. మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక అన్నీ చూపించింది. వేటిని దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. ఓడినా సరే గెలిచే వరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్ మైండ్తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్ బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయినా తనను విజయం భరించలేదు. ఇది తనుజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపైన మోసిన తనుజకు అన్యాయం జరిగిందంటున్నారు. అమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇక ముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని, అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా వద్దా అనేది 1-2 సార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో బిందు మాధవి గెలిచింది. మినహా 9 సీజన్లో ఒక్క లేడీ విన్నర్ గెలవకపోవడం విచారకరమే. తెలుగు బిగ్ బాస్ 9 గురించి మనం మళ్ళొకసారి మాట్లాడుకుంటే సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కళ్యాణ్ మధ్య జరిగింది. ఇద్దరికి భారీగా ఓట్లు కూడా పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్తో తనుజ ఓడిపోయి రన్నరఫ్గా నిలిచింది. ఓటమి తర్వాత తనుజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 9కు థ్యాంక్స్. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్ బాస్ ఇంటి లోపల నేను ఎన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కింద పడ్డాను, తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్క్ నిజాయితీగా ఆడాను. నాకు ఎదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్దాన్ని మార్చింది. మీరు వేసిన ఓటే నా గొంతుగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్ బాస్లో హౌస్లో వీడానేమో, కానీ దీని ద్వారా మీతో ఏర్పరచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటాను. మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి అని అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇది ముగింపు కాదు, కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞులనై ఉంటాను. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నా కోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి. మీలో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకొని బయటకు వచ్చేశాను. బిగ్ బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనుజ పుట్టస్వామి రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నీవు నిజమైన ఫైటర్వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేసావు తల్లి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఇక మనం బిగ్ బాస్ సీజన్ 9 గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఆరంభం అదుర్సు, ముగింపు ముదురుసు అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో 22 మంది కంటెస్టెంట్లతో 3 నెలలకు పైగా ప్రేక్షకుల్ని అలరించింది. ప్రముఖ నటులు నాగార్జున ముందు చేసిన 6 సీజన్లతో పాటు ఈ సీజన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో షోకు ఆయువుపట్టుగా మారారు. ఈసారి హౌస్లోకి సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్లను 7 మందిని పంపడం విశేషం. అందులోనూ సెలబ్రిటీ కాని వ్యక్తి అయిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కూడా గెలుచుకోవడం మరో విశేషం. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య మసాలాలు కాస్త మోతాదుకు మించి జరిగాయని చెప్పవచ్చు. అంతేకాదు అభ్యంతరకర పదజాలంతో సీజన్లోని 1-2 ఎపిసోడ్స్లో కంటెస్టెంట్లు విపరీత ధోరణితో మితిమీరిపోయారు. అయితే ఇప్పటికీ ఓటీటీ కాలం ప్రేక్షకులను ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్ల బాండింగ్లకు కొదవే లేదు. దాదాపుగా కుటుంబంలో ఎన్ని బంధాలైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువే హౌస్లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే నడిచాయి. వాటిలో తనుజ, దివ్య, భరణి మధ్య నడిచిన బంధంతో పాటు డెమన్ పవన్, రీతు మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్లో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఎప్పుడు తన గంభీర వందనంతో సుపరిచితుడైన బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా తన కంటెస్టెంట్స్లో ఒకరిని హౌస్లో ఉండమని వేడుకోవడం. సంజన విషయంలో జరిగిన ఈ ఘటన సీజన్కే హైలైట్గా నిలిచింది. ఘనంగా ప్రారంభించిన ఈ సీజన్ పేలవంగా ముగించారు. మామూలుగా ప్రతి సీజన్ ముగింపు దశలో చూపే హడావిడిగా ఈ సీజన్లో బాగా తగ్గిందని చెప్పొచ్చు. ప్రతి సీజన్ ఆఖరిలో బయటకు వెళ్ళిన కంటెస్టెంట్లను హౌస్లోకి ఆఖరణ పిలిచి పండుగ కోలాహలంతో నింపేవారు. కానీ ఈ సీజన్లో ఆ ఊసే లేదు. అంతేకాకుండా ఫినాలే కప్పును పెద్ద సెలబ్రిటీతో విన్నర్కు ప్రజెంట్ చేసే ఆనవాయితీని కూడా ఈసారి టీం పక్కన పెట్టింది. సెలబ్రిటీలు ఈసారి దొరకలేదో ఏమో కానీ ఫినాలేలో రోబోలతో కూడా ఒక ఎలిమినేషన్ అనౌన్స్ చేయించారు. ఏది ఏమైనప్పటికీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా ముందు నుంచి మారుమోగిన పేరు తనూజ. ఓవైపు పాజిటివిటీ, అదే స్థాయిలో నెగిటివిటీతో కొనసాగింది. చివరి క్షణం వరకు ఈ సీజన్ విన్నర్ అనే స్థాయిలో అత్యధిక ఓటింగ్తో సత్తా చాటింది. కానీ రన్నరప్గా నిలిచింది. కానీ చివరికి వరకు బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్ని పరీక్షతో మొదలై గ్రాండ్ ఫినాల్తో ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ షో దేశంలోనే నంబర్ 1 షో అయింది. అలాగే బిగ్ బాస్ చరిత్రలో సీజన్ 9 ఈజ్ బెస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున ఫినాలేలో ప్రకటించారు. అయితే సీజన్ 9 అంటే మాత్రం టక్కున గుర్తొచ్చే పేరు ఇమాన్యుయల్. తన కామెడీతో నవ్వులు పూయించాడు. కేవలం కామెడీ మాత్రమే కాదు, టాస్కులు సైతం ఇరగదీశాడు. మొదటి రోజు నుంచి చివరి వరకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో అటు కంటెస్టెంట్లను ఇటు ప్రేక్షకుల్ని నవ్వించాడు. కానీ టాప్ 3 కాకుండా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అంతా షాక్ అయ్యారు. ఇక టాప్ 3లో నిలిచిన డీమాన్ పవన్ ఊహించని విధంగా సూట్ కేస్ ఆఫర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాస్ మహారాజా రవితేజ 15 లక్షల సూట్ కేసుతో హౌస్లోకి అడుగుపెట్టాడు. కన్ఫ్యూజన్లో రూమ్ నుంచి హౌస్లోకి అడుగుపెట్టిన రవితేజను చూడగానే పరుగున వెళ్లి కాళ్ళపై పడ్డాడు కళ్యాణ్. అనంతరం రవితేజ ఆఫర్ చేసిన 15 లక్షల సూట్ కేసు కళ్యాణ్ తనుజ వద్దని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత డీమాన్ పవన్ 15 లక్షల ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేశాడు డీమాన్ పవన్. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.